హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు. ఈరోజు వీడియోలో బన్సీ రవ్వ ఉప్మాని ముద్దలా రాకుండా పొడిపొల్లాడుతూ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని ఈరోజు వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్స్లోకి హడావిడి లేకుండా చాలా క్విక్గా అయిపోతుంది. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని పల్లీలు కొద్ది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా వేయించుకున్న పల్లీల్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని పోపులను దోరగా వేయించుకోండి. అలా వేయించుకున్న పోపుల్లోకి కొద్దిగా అల్లం ముక్కలు, 4 చీల్చిన పచ్చిమిరపకాయలు, తరిగిన 1 క్యారెట్, తరిగిన 1 టమాటో, తరిగిన 1 ఆనియన్ కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్ది క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కరివేపాకు వేసి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రవ్వని 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. 2 కప్పుల రవ్వకి 3 కప్పుల వాటర్ అనేది మనకి సరిపోతుంది. వాటర్లో కొద్ది కొత్తిమీర వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో రవ్వని యాడ్ చేసుకోండి. రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పొడిపొల్లాడుతూ వస్తుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఉప్మాని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మా రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుద్దాం.